మీదే ఊరు పాస్టర్ గారు? మీదే ఊరు? మీకు పర్మిషన్ ఉంది ఇక్కడ చేయడానికి? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని ఇక్కడ? మత మార్పిడి ఎవరు చేయమన్నారు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? ఎప్పుడు ఎందుకు ఇస్తారు ఇక్కడ? ఎందుకు ఇస్తారు ఇక్కడ? ఏం చేసుకునేది ఏంది? మొత్తం ఆగండి. ఏం చేసుకునేది ఏంది? ఏమండి చెప్పేదేనండి, ఇది మొత్తం గుడిది. గుడికి సంబంధించిన ప్రాంగణంలో మత మార్పిడి చేయకూడదు, అర్థమైందా? అవును చెప్పాం కదా, బయట రండి. బాప్టిజం ఇస్తే ఏం చేయమంటారండి మమ్మల్ని? బయటికి రండి. ఎందుకు బయటికి రండి? అసలు ఏ ఊరు మీరు? ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారు ఇక్కడ? బయటికి రండి. ఒప్పుకోము. మీదే ఊరు? ఏ ఊరు నుంచి వచ్చి ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి మీదే ఊరు? ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చారు? ఒప్పుకోమండి, బయటికి రండి. ఎన్నిసార్లు ఒప్పుకునేది? ఇప్పుడు 10 సార్లు చెప్పాం 10 మంది బ్యాచ్లకి. ఎంతమందికి చెబుతామండి? ఒప్పుకోం. మీరు వెళ్ళి చేసుకోండి, వదిలేం కాదు. జనాల నుంచి 3 కాలువలు ఉన్నాయి ఇక్కడ. ఒప్పుకోము. ఒప్పుకోమండి. ఒప్పుకోము. మేము ఒప్పుకోము. మీ ఊరు నుంచి వచ్చి ఇక్కడ మత మార్పులు చేయటం ఏంది? ఒప్పుకోము. అక్కడ ఇచ్చుకోండి, మీ ఊర్లో ఇచ్చుకోండి. మీరు అక్కడ ఇచ్చుకోండి అండి, మాకు ఇక్కడ ఎందుకు? మీ ఊర్లో ఇచ్చుకోండి, మాకు ఇక్కడ వద్దు. మా ఊర్లో వద్దు. మీ ఊర్లో ఇచ్చుకోపండి. మా ఊర్లో వద్దండి, రండి. అవసరం లేదు, అక్కడికి వెళ్ళి ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒప్పుకోము. ఒప్పుకోము. ఒప్పుకోమండి. ఒప్పుకోము. ఏమండి మేము ఒప్పుకోమండి. లేదు లేదు, ఒప్పుకోము. మేము ఒప్పుకోమండి. ఏం చేస్తారు? మీరు తీసుకోండి. తీసుకోండి, భలే వాళ్ళే. మీరు అసలు మత మార్పిళ్ళు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు మీరు ఇక్కడ? లేదండి, ఒప్పుకోము. ఒప్పుకోము. అసలు ఒప్పుకోమండి. వెళ్ళండి, మీరు అక్కడ చేసుకోండి. మీ ఊర్లో తెనాల్లో చేసుకోండి. మీరు తెనాల్లో చేసుకోండి. ఇది మొత్తం గుడికి ఎటు చేసుకోండి, అవతలకి వెళ్ళి చేసుకోండి. మాకు దాటిపోయిందమ్మా. మీరే ఫోన్ చేస్తున్నారు అయిపోయింది. మాకు దాటిపోయింది కదా, ఏం చేయలేము కదా. ఎలా వచ్చారు? ఏదో ఫోన్ చేస్తున్నారు. నెంబర్ 1 లీడర్స్, నెంబర్ 1 సంఘం ఆల్మోడ్ లీడర్స్. అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. గుడి ప్రాంగణంలో మత ప్రార్థన చేయడం తెలుసా తెలీదా మీకు? తెలీదు. మీకు తెలీదా? మీకు రూల్స్ తెలీదా? చట్టం ఎట్టుందో తెలీదా? గుడి ప్రాంగణంలో చేయొచ్చు మత ప్రార్థనలు? అంతవరకే కానీ మాకేం లేదు. మీ కార్యాలు మీ చిత్ర కనబట్ల అంత పెద్ద అసలు రాసి ఉంటే గుడి దగ్గర చేయకూడదండి అసలు. మీరు నేను చెప్పేది బోర్డు కనపడతలేదు, టెంపుల్ కనిపిస్తుంది కదా. నేను చెప్పాను నాన్న. సారీ. ఎవరు చెప్పారు? సారీ చెప్పడం కదండి. ఇప్పుడు 2 కొట్టేసి సారీ చెప్తే ఎట్లా అండి? ఇప్పటికే 15 బ్యాచ్లు దాకా తెలియదమ్మా. అయ్యా నేను చెప్పేది ఒకటి తెలియదు లేకపోతే మా తెనాలి. నేను మా జాలముడి మా మామయ్యది కరెక్ట్ కాదని చెప్పాకమ్మా. సార్ ఒకటి నేను చెప్పేదానండి, వాళ్ళకంటే తెలియదు. యాజ్ ఏ పాస్టర్ గా మీకు తెలుసు, మీకు తెలియదు అన్న మాట మేము చెప్పొద్దు. నేనైతే నమ్మను. నేను చెప్పాను చూడలేదమ్మా. మీకు బోర్డు చూడటం కాదు, అసలు బోర్డు చూడటం పర్లేదు. యాజ్ ఏ పాస్టర్ గా మీకు దేవాలయ ప్రాంగణంలో మత మార్పిడి చేయకూడదన్న విషయం మీకు తెలుసా లేదా? అవన్నీ ఒక్కళ్ళ గురించి వదిలేండి, మీకు తెలుసా లేదా? మీకు తెలుసా లేదా? తమ్ముడు ఒక్క నిమిషం. సారీ తమ్ముడు, ఒక్క నిమిషం. తమ్ముడు, ఇది వ్యక్తి మీద దాడి కాదు, మా ధర్మం మీద మీరు దాడి చేస్తున్నారు. అట్లా కాదు. ఇగో ఒక ఊర్లోకి వచ్చారు, ఒక ఇంట్లోకి వచ్చారు, మా గుళ్ళ దగ్గర కూడా వచ్చి మీరు చేస్తే ఇక మేము ఎక్కడ ఉండాలి? ఇక మేము ఎక్కడ ఉండాలంట?
ఎక్కడ ఉండాలి? ఇప్పుడు కొత్తది కాదు, 15 మందిని పంపించాం. ఇది మీరు ఒక్కరు కాదండి, ఇప్పుడు 15 మంది దాకా వచ్చారు. మీరు ఒక్కరు కాదు, 15 మంది వచ్చారు. మీకు తెలీదా? గుడి దగ్గర చేయడం మీకు తెలీదా? చెప్పండి. గుడి దగ్గర తెలీదా? ఎంతమంది చెప్పారండి ఇట్లా? మీకు ఎన్ని గుడి దగ్గర చేయకూడదండి. మీకు చర్చి దగ్గర ఉన్న మైకి పెడితే ఊరుకుంటారు. మరి పాస్టర్ అడగాలి మరి గుడి దగ్గర. మన మీరు గుడికి వచ్చారా? ఎప్పుడు వెళ్ళామండి? చిన్నప్పుడు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళారా? ఒక సంవత్సరం, ఒక నెల క్రితం వెళ్ళారా? చూస్తున్నారు.